అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నిన్నే గణేష్. బాల్క సుమన్ గారు ఏమంటున్నారు? రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ కు కాల్ చేయండి. ఏంటిదట? రైలు పట్టాలు కోసేసుడాట, సింగరేణి భవన్ కాల్ చేసుడాట. ఎందుకట? మరి ఇది పార్టీ క్యాడర్ పెంచుకోవడానికి, పార్టీ నాయకత్వానికి మైలేజ్ వస్తుంది. జనం మన వైపు చూస్తలేరట, మీటింగులు పెట్టుడు కాదట, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలట. అంటే మీరు ఒక పని చేయాలి. ఇక నువ్వు నీ కార్యకర్తలందరూ అడవులలో పోయి అక్కడ తుపాకులు పట్టి అక్కడి నుంచి మీరు మిలిటెంట్ కార్యక్రమాలు చేయరు. మొదటి మిలిటెంట్ కార్యక్రమం ఏంటో తెలుసా? నీ ఇంటికి అగ్గుపెట్టుడే. మొదటి మిలిటెంట్ కార్యక్రమంలో మొదటి ప్రాసెస్ మీ ఇంటికా నుంచే మొదలుపెట్టి తగలబెట్టుకుంటారా. మొదట మీ ఇంటికి అగ్గిపెట్టు, తర్వాత నువ్వు ఎక్కడెక్కడ సంపాదించిన అక్రమాస్తులు ఉన్నాయో వాటికి అగ్గిపెట్టు. నువ్వు పుణ్యానికి వచ్చిన హోటల్లో, రెస్టారెంట్లో ఏమైనా బిజినెస్లు ఉంటాయి అవిటికి కూడా అగ్గిపెట్టుకుంటారా. తర్వాత యోగి రైలు పట్టాలు కోసుడు, సింగరేణి భవన్ కాల్చుడు. ఓకేనా? మరి మొదలు పెట్టిగా నువ్వయ్యా. లేకపోతే నీ పార్టీ మంచి క్యాడర్కు రావాలి, నాయకత్వం పెరగాలి, బాల్క సుమన్ వైపు పోవాలి అంటే 15-16 సంవత్సరాల అమ్మాయిలను మీద రేపులు చేయించు. ఎవడన్నా అడ్డం వచ్చినోడిని కథలతో నరికించు. ఇంకా పెరుగుతుంది. బాల్క సుమన్ అన్న క్యాడరు బాగా బలంగా ఉన్నది, కత్తుల రాజ్యం, కాల్చే రాజ్యం అని చెప్పి మంచిగా ప్రజలలో పేరు వస్తుంది. చూసిరా ప్రజలారా, అధికారం పోయిన తర్వాత అహంకారం ఎలా పెరిగిపోయిందో చూసిరా. ఈయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయినాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి ఏంది మాటలు? అధికార పక్షంలో ఉన్నాడు, అధికార మహంతో కొట్టుకొని పెట్టిండు అంటే ఒక తీరు. ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. మరి గింతగానం కామెంట్స్ ఎలా చేయాల్సి వచ్చింది? నీకు సింగరేణి భవన్ కాల్చమంటున్నావు, సింగరేణుల మీద నీకేం కోపం? వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? రైలు పట్టాలు కోసేయండి అంటున్నావు, రైలు పట్టాలు పోతే నీకేమొస్తుంది? నువ్వేమన్నా ఈ సింగరేణి భవన్ను చెమట ఓడ్చి ఇట్లా నా చెమట పోతుందయ్యా అని పని చేసి ఏమన్నా భవన్ కట్టించినావా? నీ రెక్కలన్నీ ముక్కలైతా అంటే, నీ చేతులకు పొక్కులు వస్తా అంటే ఇట్లా ఏమన్నా రైలు పట్టాలు వేయించినావా? అవసరమానా? ఎందుకు కాల్చమంటున్నావు? సరే, నీకు అంతగానము కాల్చాలనిపిస్తే నీళ్ళే కాలబెట్టుకో. ఫస్ట్ నీ కారు కాలబెట్టుకో, నీ అక్రమాస్తులు కాలబెట్టుకో, నీకేమైనా బిజినెస్ ఉంటే అవి కాలబెట్టుకో. ఎందుకంటే ప్రజల కోసం తన సొంత ఆస్తిని కూడా లెక్క చేయకుండా ఈ ప్రజలకు దారదత్తం చేసి ఆస్తులను కాలబెట్టుకున్న బాల్క సుమన్ అని చెప్పి పేరు వచ్చి అప్పుడు నీ క్యాడర్ ఇంకా పెద్దగా అవుతుంది కావచ్చు. అంతేనా? నేను ఏమంటున్నాడు చూడండి, మీకు ఒకసారి మళ్ళీ చూపెడతా. సభ్య సమానానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఆయన? రానున్న కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఇదేంటి అంటే చూడండి ప్రజలారా, అధికారం పోతే ఎంతటి ఆగంలో ఉంటారు రాజకీయ నాయకులు అనేది మీకు తెలుస్తున్నదా? అధికారం కోసం ఏది చేయడానికైనా వాళ్ళు వెనక ముందు చేయరు అనేది మీకు కనబడుతుందా? వాళ్ళ మాటలనే స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి లాస్ట్కు ప్రభుత్వ ఆస్తులను కూడా కాలబెట్టండి అంటున్నాడు. అంటే ఎంతటి అధికారం అనే దాహం పట్టుకొని ఉంది, పదవి వ్యామోహం ఎట్లుంది చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజలారా. ఇలా మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. నేషనల్ హైవే నుంచి మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనలు. నేను చెన్నూరులో కృష్ణంపేట దగ్గర జాతీయ రహదారి వస్తుంది, 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళు. సో వస్తలేదు. ఇంటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవరం డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు పోయి మొత్తం చేయమని ఆఫీస్ కాలబెడతాం, మొత్తం అయితే 1 నెల రోజులు చేయదు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైన సింగరేణి భవన్ కాలబెట్టు మొత్తం అంగడి చేసి పారేరు, ఆ ఫీలింగ్ రావాలి. జిఎం ఆఫీస్ కాలబెట్టూరి, సింగరేణి భవన్లు అగ్గిపెట్టూరి. ఇగో ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు
ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు ప్రోగ్రామ్ పెట్టి రైలు సీరియస్ ఇంకో ముచ్చట చూడు ఇగో. పైసలా ఆ, నువ్వు పని చేస్తే పైసలు అవి తన్నుకుంటా వస్తాయి. ఒక్కటి కాలబెట్టి ఎవడు ఏడు పైసలు చూడు. చూడు వాళ్ళ ఊర్లో ఎన్నో పట్టాలన్నాయట, అవి అన్నట. జిఎం ఆఫీస్కు అగ్గిపెట్టూరు అంటాడు, సింగరేణి భవన్ దానికి నిప్పు పెట్టు అంటున్నాడు. ఎందుకు వాళ్ళు కష్టపడి కట్టుకున్న సింగరేణి భవన్ నువ్వెందుకు కాలబెట్టుడు? ఎన్నో కష్టాలతోటి రైలు పట్టాలు వేసిన పట్టాలను నువ్వెందుకు కోసుడు? ప్రభుత్వము సింగరేణి విలీనం చేసుకొని సింగరేణి యొక్క కష్టాలతోటి వాళ్ళు పైసా కూడబెట్టుకొని జిఎం ఆఫీసులు సింగరేణి భవన్లు ఇవన్నీ కట్టుకుంటే వాటిని ఎందుకు కాలబెట్టుడు? నీకేమన్నా పుణ్యానికి వచ్చిన ఆస్తులు ఉన్నాయి కదా, గవి కాలబెట్టుకో. వాని బెదిరించి వీని బెదిరించి కొన్న ఆస్తులు, అక్రమ ఆస్తులు, నువ్వు అక్కడ కట్టిన లేదలేను 5-6 కోట్లకు ఉన్న ఆ ఇల్లు ఉంది కదా, దానికి నిప్పు పెట్టుకో. మీ కార్యకర్తలు అందరు నచ్చి నా ఇల్లుకే నిప్పు పెట్టుర్రు అని చెప్పు. ఇవేనా? ఇంకేం లేవా అన్న? ఈ మూడేనయ్యా. జిఎం ఆఫీస్ నిప్పు పెట్టుడు, ఇది ఉందిగా సింగరేణి, దీన్ని సింగరేణి భవన్ కాలబెట్టుడు, పట్టాలు కోసుడు, అంతే కదా. ఇంకేమైనా కొత్త స్కీములు పెట్టానా? మీ కార్యకర్తలు బాగా కరువులో ఉన్నట్టున్నది, బీఆర్ఎస్ కార్యకర్తలు బాగా కరువులో ఉన్నట్టున్నది. ఏమైనా నాకు అట్లే 15 సంవత్సరాల అమ్మాయిలు 20 సంవత్సరాల అమ్మాయిలు ఉంటే నడి రోడ్డు మీద రేపులు చేయరు, ఏం కాదు మేమైతే మేము చూసుకుంటాం, 4 రోజులు జైలు వస్తాం అని చెప్పి ఇళ్ళల్లో వచ్చి మొత్తం బయటకు గుంజి మొత్తం ఎక్కడికక్కడ చిందరవందర ఏరి ఇండ్లకి అగ్గిపెట్టురు అని చెప్పు. ఇంకా మస్తు ఉంటుంది. ఇంక బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా మస్తు పెరుగుతుంది, తోపు సింగం అయిపోతుంది బీఆర్ఎస్ క్యాడరు. రానున్న ఎన్నికలలో దేశానికి ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. అట్లా ఏపిస్తే దేశానికి ముఖ్యమంత్రి నువ్వే అన్నా, ఎందుకంటే ఆ పోస్ట్ ఉండదు, నీకోసం సపరేటు తయారవుతుంది. ఇక ఇట్లాంటి చూడండి ప్రజలారా, ఎంత ఫకరు, ఎంత బలుపు, ఎంత అహంకారం. అధికారం పార్టీ క్యాడర్ను పెంచుకోవడానికి ఆస్తులు తగలబెట్టన్నా? ఆస్తులు తగలబెడితే పార్టీ క్యాడర్ పెరుగుతుందా? రైలు పట్టాలు పోతే పార్టీ క్యాడర్ పెరుగుతుందా? ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిండు, ఈ టైం ఓడి ఇంట్లో కూర్చున్నాడు. ప్రతిపక్షం పోయి ఉండి కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వాల్సింది పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అగ్గిపెట్టురి, కాలబెట్టురి, కోసేయండి, ఇంకేమన్నా మిలిటెంట్ యాక్టివేట్ చేయాలి అని. మిలిటెంట్ యాక్టివేట్ చేయాలి అంటే నువ్వు మరి గన్ను పట్టుకు అడవిలో పోయి, నీ సైన్యాన్ని పట్టుకొని పోయి అడవిలో పోయి ఆడ గన్ను పట్టిగా నీ ఇంటి కాంచి మొదలు పెడితే అందరి ఇల్లు కాలబెట్టుకుంటారా, గప్పుడు బాలకృష్ణ పేరు పెరుగుతుంది. కొంచెం అన్నా బుర్ర ఉండాలన్నా, బుర్ర ఉన్నట్టు మాట్లాడాలి, అర్థమైందా? ప్రజాస్వామ్యంలో ఉన్నారన్న, ప్రజాస్వామ్యంలో ఉండి ఏంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు? తిన్నట్టు మాట్లాడాలన్న, అన్నం తిన్నట్టు మాట్లాడాలి, ఏదో గడ్డి తిన్నట్టు మాట్లాడద్దు. నువ్వేమన్నా కష్టపడి చెమటోడ్చి నీ సొంత పైసలతో ఏమన్నా కట్టిస్తే నువ్వు కాలబెట్టుకో అన్న. అది సింగరేణి కార్మికుల యొక్క కష్టార్జితం. రైలు పట్టాలు అనేది దేశ ప్రజల యొక్క కష్టార్జితం. జిఎం ఆఫీస్ అనేది సింగరేణి కార్మికుల కష్టమే. అది కూడా నువ్వు ఓవన్ పొట్టా కొట్టి అధికారం రావాలనుకోవడం అది పొరపాటు అన్నా, పొరపాటు, చాలా పొరపాటు అది. ఇంకేమన్నా ఉంటే నీ సొంత ఆస్తులుంటే కాలబెట్టుకో, ఎవడద్దన్నాడు? నీ ఇల్లుకి అగ్గిపెట్టుకో, ఎవడద్దన్నాడు? నీ కారుకి అగ్గిపెట్టుకో, ఎవడద్దన్నాడు? నువ్వే ఇంత పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టుకో, ఎవడద్దన్నాడు? ఇలాంటి ఆస్తుల మీద కాలబెట్టండి, కూలగొట్టండి అని అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు ఊరుకోరు, బుద్ధి చెప్తారు. రానున్న రోజులలో ఎలాంటి బుద్ధి చెప్పాలన్నా కూడా బుద్ధి చెప్తారు, పక్కా చెప్తున్నా. ప్రజలే దీనికి న్యాయ నిర్ణేతలు, ప్రజలే బుద్ధి చెప్తారు ఈ వ్యాఖ్యలకు. ఇలాంటి వానికి ఎలాంటి శిక్ష వేయాలి, దయచేసి ప్రజలారా మీరు కామెంట్ చేయండి.